నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. జిల్లాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ఆర్ రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, తోటపల్లి తారకరామ తీర్థసాగర ప్రాజెక్టులు, జాతీయ రహదారి 130, జాతీయ రహదారి 516B, కుర్జా రోడ్, విజయనగరం 3 రైల్వే లైన్, కొత్త వలస విజయనగరం 4 రైల్వే లైన్ తదితర ప్రాజెక్టులు భూసేకరణపై సమీక్షించారు. భూసేకరణ ప్రకటనను, పరిహారం చెల్లింపు తదితర అంశాలపై ఆరా తీశారు. వీటన్నిటిని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఈ ప్రాజెక్టుల కోసం సేకరించిన ప్రభుత్వ భూమిని వెంటనే ఆయా శాఖల అధికారులకు అప్పగించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్, ఆర్డీఓలు డి కీర్తి, సత్యవాణి, రామ్మోహన్, ఎస్టీసీ కళావతి, ఏపీఈ పీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణ్ రావు, ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, ఉద్యాన అటవీ, ఎయిర్పోర్ట్, యూనివర్సిటీ, ఆర్&బి, రైల్వే తదితర శాఖల అధికారులు, తహసీల్దార్లు, టీటీలు తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీకి కంపల్సరీ శాంక్షన్ అయింది కదా సార్. పేమెంట్ వాళ్ళకి మనకి రావాలి సార్. గవర్నమెంట్ నుంచి పేమెంట్ జరగాలి, ఎగ్జామ్షన్ అయ్యారు. ఎస్ సార్. సో మీరు ఇచ్చారు, అది కూడా తీసుకున్నారు. అది ల్యాండ్ అక్విజిషన్ ఫర్ రెండు సపరేట్ గా పెట్టారా? ముందు ల్యాండ్ అక్విజిషన్ అయిపోతే కదా ఇది స్టార్ట్ అయ్యింది. పేడ్ ఏంటిదండి? అమౌంట్ ఇవ్వలేదు సార్, కొంతమంది ఇవ్వలేదు సార్. కాస్ట్ కూడా ఇవ్వలేదు. ఇవ్వలేదు సార్. డిమాండ్ చేస్తాం. ఆరండారిక లేదు, ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ జరిగితేనే పని చేసుకోనివ్వడం లేదు అని చెప్పారు. ఎక్కడ అది సార్? అదే సార్, మన తారకరామ ప్రాజెక్టులో మనకి ల్యాండ్ అక్విజిషన్ కుమిడి రిజర్వాయర్ ఫార్మేషన్ కి ఇంగ్లాండ్ రిజర్వాయర్ ఎంతకు పాస్ అయిందంటే యాక్చువల్గా మనకి పీడిఎఫ్ 97 సార్. ప్రాజెక్ట్ ఫ్యామిలీస్ పే చేస్తే ప్రాబ్లం ఉండదా? ఏముండదు. పేమెంట్స్ కోసం ఆల్రెడీ బిల్స్ రెడీగా ఉన్నాయి. వాటి పేమెంట్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే ఇంప్లిమెంట్స్ లాస్ట్ టైం వచ్చినప్పుడు 5 crores శాంక్షన్ అందరికీ పెట్టమని అడిగేసి ఇంకా వాళ్ళు అడిగితే మా దగ్గర ఉన్న ఏదైతే ఆల్రెడీ వాల్యుయేషన్స్ అయిపోయి ఉన్నాయో అందులో ఒక 5 crores ప్రిపేర్ చేసి మేము అప్లోడ్ చేయడానికి గైడ్ చేసింది సార్. చేస్తే అది మన స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి లెటర్ కూడా రాసి రీసెంట్గానే కమ్యూనికేట్ చేసాం సార్. శాంక్షన్ లేదు. 5 crores ఎవరికి పెడతారు మీరు? కొన్ని స్ట్రక్చర్ పేమెంట్స్ ఇవ్వడానికి పెట్టమని. ఎల్ఏలో స్ట్రక్చర్ పేమెంట్స్ ఉన్నాయా లేక ఆర్ఎంఆర్లో? ఓకే, ఎంత ఉన్నాయి ఆర్ఎంఆర్ స్ట్రక్చర్ పేమెంట్స్? మరి సరిపోతుంది, పెట్టేయండి. కామన్ ప్లేసెస్, వాటర్ బాడీస్, రాస్తాస్ అండ్ అదర్. ఏంటంటే ఒకసారి మన 2-3 విలేజ్ సర్వేలను పంపించండి. ఆ లోపల వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన వాటిలో రస్తాస్, వాటర్ బాడీస్ నాట్ టు డిస్టర్బ్ ఉన్నాయి అంత కండిషన్. అవన్నీ మార్క్ చేసేసుకుంటే ఇలాంటి యూజ్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే వచ్చేస్తారు. దానికి మార్క్ చేసేసి వాళ్ళకి చూపించేస్తే డిమార్కెట్ మళ్ళీ యూజ్ ఫర్ అదర్ పర్పసెస్, బ్యూటిఫికేషన్ పర్పస్ ఏదైనా చేసుకుంటారు. మాట్లాడేది డిమార్కేషన్, తర్వాత మళ్ళీ మాట్లాడదు. డిమార్కేషన్ ఫస్ట్ థింగ్, డిమార్కేషన్ ఆఫ్ వాటర్ బాడీస్, రస్తాస్, అబ్జెక్షనబుల్ ఫోరం బుక్స్ అని డిమార్కెట్ చేసేసి వాళ్ళకి చూపించామన్నట్టు మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చేయండి. నెక్స్ట్ సార్, మా బిల్డింగ్ అప్రూవల్ కోసం దత్తిరాజు మండల్ నుంచి డాక్యుమెంట్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి సార్. ఎఫ్ఎంబి హార్డ్ కాపీ సైన్డ్ బై మండల్ సర్వేయర్ అండ్ 1B రికార్డ్స్, ఎఫ్ఎంబి కంబైన్డ్ సైన్ బై తహసీల్దార్ అండ్ మండల్ సర్వేయర్. ఈ 3 పెండింగ్ ఉన్నాయి. అవి వస్తే తప్ప మా బిల్డింగ్స్ అప్రూవల్ కింద రావు.
ఆల్రెడీ మెంటాడా ఇచ్చేసారు సార్ దత్తిరాజు వెంటాడ ఇచ్చారంట, దత్తిరాజు